హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఆర్ఆర్బి ఏఎల్పి అనేది అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇందులో 5,696 జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ డేటు, అడ్మిట్ కార్డ్ ఏందనేది అప్డేట్ ఫోన్లో చూడవచ్చు. మనం దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి, ఐటీఐ, అప్రాటిక్స్ అండ్ 3 years డిప్లొమా, పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్. సైట్ ఒకసారి ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం. ప్రీ జాబ్ అలాట్మెంట్లోకి వెళ్తే ప్రీ జాబ్ అలాట్మెంట్ నుంచి మనకి ఇందులో ఏ నోటిఫికేషన్ అయినా ఈ సైట్లో మనకు చూపిస్తుంది అనమాట. ఇది అయితే ఇందులో ఆర్ఆర్బి ఏఎల్పి ఉంది కదా, ఇది ఆన్లైన్ క్లిక్ చేసుకోవాలి. ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు మెయిన్ సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఆల్ ఇండియా గవర్నమెంట్ మినిస్టర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మెయిన్గా ఇక్కడ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకు 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి 250 పే చేయాలి. ఈ అమౌంట్ రిటర్న్ కూడా వస్తుంది. బట్ మీరు ఫస్ట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ కావాలి. ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇది మాడిఫై అయ్యింది 20 నుంచి 29 వరకు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 33 years ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ 10th class అండ్ అప్రెంటిక్స్, 3 years డిప్లొమా అండ్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనకు మన జోన్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ బోర్డులో 500 సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సైట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇది మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫీజు ఎంత, ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది నోట్లో ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఫోటో, సిగ్నేచర్ అండ్ 10th కంపల్సరీ. ఆ తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ ఐటీఐ కావచ్చు, డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఏదైనా సరే దాని డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఫోటో అయితే 30 KB to 70 KB జేబీజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ 2 జేబీజీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత కంటిన్యూ. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గిట ఆర్ఆర్బీలో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గిట ఎస్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నాన్ పెట్టుకోవచ్చు. హ్యాండిక్యాప్డ్ ప్రాబ్లం, పీడబ్ల్యూఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఇండియన్ కాబట్టి ఇండియన్. ఆ తర్వాత నేమ్, ఫుల్ నేమ్ టైప్ చేయాల్సి వస్తుంది. మనం మీ ఎస్ఎస్సి మెమోలో ఎట్లా ఉందో అట్లా ఫుల్ నేమ్ చేంజ్ ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్, జెండర్ అయితే జెండర్, బాయ్స్ అయితే మేల్ అయితే ఫిమేల్, అండ్ ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి యాక్టివేషన్ చేసుకుంటే వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి, జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ ఐడి దాన్ని కూడా వెరిఫై కూడా వస్తుంది, వెరిఫై చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి జరుగుతుంది. ఒకటి పాస్వర్డ్ ఎట్లా అంటే మీ క్యాపిటల్ ఒక లెటర్ క్యాపిటల్ పెట్టుకొని, లేదా స్మాల్ పెట్టుకొని 1 2 సంథింగ్ ఏదైనా నెంబర్ పెట్టుకొని సబ్మిట్ చేస్తే అది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఎట్లా అంటే లాగిన్కి వచ్చేసరికి
మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఫోన్ నెంబర్ అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అవి రెండు టైప్ చేసి సెక్యూరిటీ పిన్ నెంబర్ ఉంది కింద, ఆ సెక్యూరిటీ పిన్ నెంబర్ ఇస్తే లాగిన్ అవుతుంది అనమాట. సెక్యూరిటీ పిన్ నెంబర్ ఇస్తే లాగిన్ అయిపోద్ది. ఇది ఆన్లైన్ అప్లికేషన్. మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అది ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది జోన్ వచ్చేసి సికింద్రాబాద్ అని పెట్టుకోండి. ఎవరికి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఈఎస్ఓఆర్ అండ్ ఎస్సిఆర్ రెండు అప్లికేషన్లు అలాగూ స్టడీ ప్రకారంగా మనం సబ్మిట్ చేసుకొని ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి స్టార్టింగ్లో. సేమ్ అంతే, ఇంకా 10th క్లాస్ డీటెయిల్స్ అంటే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ రిలేషన్, కేటగిరీ, మీరు లాంగ్వేజ్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాస్తారో అది, మోల్స్. ఇక్కడ నాన్ క్రిమినల్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ పెట్టుకుంటే గిట ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు, ఎంఆర్ఓ ఆఫీసా లేకపోతే ఇంకోటి మున్సిపల్ అయిందని. ఆ తర్వాత ఏ స్టేట్ నుంచి ఇష్యూ చేసిన డేట్ కింద మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు కమ్యూనికేషన్ ఎక్కడైతే చేసిండ్రో ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ స్టేటు, డిస్టిక్ అండ్ అడ్రస్, పిన్ నెంబర్ టైప్ చేస్తే సేమ్ పెట్టుకోవచ్చు. ఇంకా రెండు సేమ్ పెట్టి సబ్మిట్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత అదర్ డీటెయిల్స్లో